అన్న నీ పేరు? సాయి, ప్రకట సాయి. ప్రకట సాయి. ఓటక్కుందా? ఉంది. రెండోసారి వేస్తారు. మొన్న 2019 వేసాం, ఇప్పుడు వేస్తాం. వేస్తాం. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఓటీసారి? ఈసారి జనసేనకే వేద్దాం అనుకుంటున్నాం. లాస్ట్ లాస్ట్ టైం వైసీపీకి వేసాం. ఎందుకు మార్చుకున్నాం డెసిషన్? అంటే కరెంట్ బిల్లు విషయంలో అంటే ప్రతి విషయంలో చార్జెస్ అన్నింటిలో రేట్లు బాగా పెరిగిపోయినాయి. పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ వ్యక్తి, ఇక్కడ ధర్మరాజు గారు కూడా బాగా చేస్తారు వ్యక్తి. ఇప్పుడు సేవారంగంలో చాలా చేస్తున్నారు. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు, ఆయనకు కూడా వేస్తాం. ఆయన గుర్తు సైకిల్ అండి, ఆయనకి సైకిల్ ఎంపీ. ఇక్కడ గాజు గ్లాస్ ఏమో ఎమ్మెల్యే ధర్మరాజు గారు. ఇప్పుడు చాలా సేవలు చేస్తున్నాడు. నగ్గక ముందే చింతటి నడిచే వాళ్ళకి వాళ్ళకి ఉచితంగా భోజనం పెడతాం, వాటర్ ట్యాంకులు చాలా చేశారు లాక్డౌన్లో కూడా. ఇప్పుడు నెగ్గితే ఇంకా బాగా చేస్తారు కదా, అలాంటి వాడికి ఎంకరేజ్మెంట్ చేస్తే రేపు అన్న రోజు ఏమైనా అవకాశం బాగుంటుందిగా. చేసేవాడికి ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు మరి మూడు పార్టీలు ఒకవైపు వస్తుంది. ఎవరికి వేద్దాం? గ్లాస్ గుర్తుకేస్తారు. మరి అది చెప్పడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? తెలుగుదేశం గ్లాస్ వేస్తారు. ఉచ్చలమ్మ గారు మీకు ఓటు ఉందా? ఓటు ఉంది. మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? దానికంటే సైకిల్ గుర్తుకి గ్లాస్ గుర్తుకి వేస్తారా? వేద్దామండి, మార్చాలి కదా. మార్చాలని డిసైడ్ అయ్యారు. బాబాయ్ నమస్తే, మీ పేరు? ఈదిబిల్ నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు మీకు ఓటు ఉందా? ఉందండి. ఊటూరులో ఉందా? ఎవరికి వేస్తారు? మన లోకల్లో నియోజకవర్గంలో ధర్మరాజు గారికి, పైన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి. ఎందుకు వేద్దాం అనుకుంటే మా ప్రభుత్వం బాగోలేదండి. ఇది సైకిల్, ఇక్కడేమో గ్లాసు. సైకిల్ గుర్తు ఒకటి, గ్లాస్ ఒకటి. అలా డిసైడ్ అయ్యారు. ఎందుకనంటే 5 ఏళ్ళుగా జగన్ ప్రభుత్వం బాగోలేదు. మార్పురాలు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చాడండి. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, లేని వాడికి లేదు. నా మట్టి నాకు ఇల్లు లేదు, నాకు ఇవ్వలేదు ఇల్లు. బాధగా ఉంది. అందుకే ఓటేమి అది.